హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ రీడింగ్ ఇంకా కాంప్రహెన్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మెనీ సెంచురీస్ అగో, చాలా శతాబ్దాల క్రితం. సెంచురీస్ అంటే శతాబ్దాలు. చాలా శతాబ్దాల క్రితం అట్ ది బేస్ ఆఫ్ ది హిమాలయస్, ది హైయెస్ట్ పీక్, అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలైన హిమాలయాలకు అడుగు భాగంలో దేర్ వాజ్ ఎ కంట్రీ కాల్డ్ కపిలవస్తు. అక్కడ ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు కపిలవస్తు. దిస్ స్టోరీ ఈజ్ అబౌట్ ది లైఫ్ హిస్టరీ ఆఫ్ అ ప్రిన్స్. ఈ కథ ఒక ప్రిన్స్ అంటే రాజకుమారుడి యొక్క జీవిత చరిత్ర గురించి. బోర్న్ ఇన్ కపిలవస్తు, హూ రూల్డ్ దిస్ వరల్డ్ విత్ హిజ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఆయన కపిలవస్తులో జన్మించి హూ రూల్డ్ దిస్ వరల్డ్ విత్ హిజ్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఈ ప్రపంచాన్ని ఆయన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో ఏలాడు. రూల్డ్ అంటే పరిపాలించటం, స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక. కపిలవస్తు అ బ్యూటిఫుల్ ప్లేస్, బ్లెస్డ్ బై ద నేచర్. బ్లెస్డ్ అంటే ఆశీర్వదించబడిన. కపిలవస్తు ప్రకృతిచే ఆశీర్వదించబడిన ఒక అందమైన ప్రదేశం. కింగ్ శుద్ధోదన రూల్డ్ ద కంట్రీ. ఆ దేశాన్ని రాజు శుద్ధోదనుడు పరిపాలించేవాడు. వన్ డే హిస్ క్వీన్ మహామాయ హ్యాడ్ ఎన్ అమేజింగ్ డ్రీమ్. ఒకరోజు ఆయన రాణి అయిన మహామాయ ఒక అద్భుతమైన కలగన్నది. అమేజింగ్ అంటే అద్భుతమైన. శుద్ధోదన, వాట్ హ్యాపెండ్ మై క్వీన్? శుద్ధోదనుడు, ఏంటి మహారాణి, ఏం జరిగింది అని అడిగాడు. మహామాయ, ఐ ఎక్స్పీరియన్స్డ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఎక్స్పీరియన్స్డ్ అంటే అనుభూతి చెందటం. ఆమె ఏం అనుభూతి చెందింది? ఒక అందమైన భావాన్ని అనుభూతి చెందింది. అ డ్రీమ్, లైట్ రేస్ ఫ్రమ్ ద స్కై. ఒక కల. ఆ కలలో ఆకాశం నుంచి కాంతి కిరణాలు వస్తున్నాయి. ద బ్రైట్ లైట్ అప్రోచ్డ్ అవర్ ప్యాలెస్. అప్రోచ్డ్ అంటే చేరటం. ఆ దివ్యమైన కాంతి కోటను చేరుకుందట. ఫ్రమ్ దట్ లైట్ ఎ వైట్ ఎలిఫెంట్ అపియర్డ్ విత్ 4 tusks. అపియర్డ్ అంటే కనిపించటం, టస్క్స్ అంటే ఏనుగు దంతాలు. ఆ తెల్లటి కాంతిలోంచి ఒక తెల్లని ఏనుగు కనిపించిందట. దానికి 4 దంతాలున్నాయి. అండ్ డాన్స్డ్ బిఫోర్ మీ. ఆమె ముందు అది నాట్యం చేసిందట. బ్లెస్డ్ మీ, ఆశీర్వదించిందట. అండ్ ఇట్ ఫ్యూజ్డ్ ఇన్ టు మై స్టమక్ ఇన్ ఎ లైట్ ఫామ్. ఫ్యూజ్డ్ అంటే కలిసిపోవటం. అది ఆమె గర్భంలో ఒక కాంతి రూపంలో కలిసిపోయిందట. ద నెక్స్ట్ డే శుద్ధోదన ఆస్క్డ్ ది వైజ్ మెన్ ఆఫ్ ద కోర్ట్ టు ఇంటర్ప్రెట్ క్వీన్స్ డ్రీమ్ అండ్ ద రీజన్ ఫర్ ఇట్. ఇంటర్ప్రెట్ అంటే అర్థాన్ని వివరించటం. ఆ తరువాత రోజు శుద్ధోదనుడు తన సభలోకి పండితులను పిలిచి ఆ కలకు అర్థం వివరించమని, అందుకు గల కారణాన్ని తెలపమని చెప్పాడట. వైజ్ మెన్, మై లార్డ్, ద క్వీన్స్ డ్రీమ్ ఈజ్ డెఫినెట్లీ ఎ సైన్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అంటే శ్రేయస్సు. ఆ వైజ్ మెన్ ఏం చెప్పారు? మై లార్డ్, మహాప్రభు, ద క్వీన్స్ డ్రీమ్ ఈజ్ డెఫినెట్లీ ఏ సైన్ ఆఫ్ ప్రాస్పెరిటీ. రాణిగారి కళ ఇది శ్రేయస్సుకి సంకేతం అని చెప్పారు. క్వీన్ వుడ్ బేర్ ఎ సన్ హూ వుడ్ బికమ్ అ గ్రేట్ మ్యాన్ అండ్ ద హోల్ వరల్డ్ వుడ్ బి బెనిఫిటెడ్ బై ది స్పెషల్ చైల్డ్. రాణిగారికి ఒక కొడుకు పుడతాడు. అతను చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. ఈ ప్రపంచమంతా ఆ ప్రత్యేకమైన పిల్లవాడి వల్ల చాలా లాభాన్ని పొందుతుంది. బెనిఫిటెడ్ అంటే లాభాన్ని పొందడం. ద న్యూస్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ చైల్డ్ బ్రాట్ గ్రేట్ హ్యాపీనెస్ టు ది రాయల్ ఫ్యామిలీ. ఇన్క్రెడిబుల్ అంటే అపురూపమైన. ద న్యూస్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ చైల్డ్, ఈ అపురూపమైన పిల్లవాడు పుడతాడన్న వార్త, ఇట్ బ్రాట్ గ్రేట్ హ్యాపీనెస్ టు ది రాయల్ ఫ్యామిలీ. రాయల్ ఫ్యామిలీకి చాలా గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చింది. ద క్వీన్, యాజ్ వాజ్ ది కస్టమ్,
began her journey to her mother's place. Custom అంటే సాంప్రదాయం. The queen, as was the custom, సాంప్రదాయం ప్రకారం రాణిగారు వారి పుట్టింటికి ఆమె ప్రయాణాన్ని ప్రారంభించారు. After traveling for a while, they reached Lumbini, a garden. కొంత దూరం ప్రయాణించిన తరువాత వారు ఒక ఉద్యానవనాన్ని చేరుకున్నారు. దాని పేరు లుంబిని. క్వీన్ విష్డ్ టు టేక్ రెస్ట్ ఇన్ ద బ్యూటిఫుల్ గార్డెన్. విష్డ్ అంటే కోరుకోవటం. రాణిగారు ఆ అందమైన ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకోవాలని కోరుకున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ క్వీన్ గేవ్ బర్త్ టు ఎ బ్యూటిఫుల్ చైల్డ్. కొద్దిసేపటి తర్వాత రాణిగారు ఒక అందమైన పిల్లాడికి జన్మనిచ్చారు. ఎవ్రీవన్ వాజ్ అమేజ్డ్ టు సీ ద చైల్డ్. అమేజ్డ్ అంటే ఆశ్చర్యపోవడం. అందరూ ఆశ్చర్యంతో ఆ పిల్లాడిని చూడాలనుకున్నారు. ఇమీడియట్లీ ది చైల్డ్ వాక్డ్. వెంటనే ఆ పిల్లాడు నడిచేశాడు. క్వీన్ రిటర్న్ బ్యాక్ విత్ హెర్ సన్. రాణిగారు రిటర్న్డ్ అంటే తిరిగి వెనుకకు వచ్చేశారు ఆమె తన కుమారుడితో. ద హోల్ కింగ్డమ్ సెలబ్రేటెడ్ ది బర్త్ ఆఫ్ అ గ్రేట్ మ్యాన్. ఆ రాజ్యమంతా కూడా గొప్ప వ్యక్తి పుట్టాడు అని సంబరాలు జరుపుకున్నారు. శుద్ధోదన నేమ్డ్ హిస్ సన్ యాజ్ సిద్ధార్థ్. శుద్ధోదనుడు ఆ అబ్బాయికి సిద్ధార్థ్ అని నామకరణం చేశాడు. ఎవ్రీవన్ ఇన్ ద ప్యాలెస్ వాజ్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ సిద్ధార్థ్ వైల్ ఏ గ్రేట్ సెయింట్ అసీత కేమ్ దేర్. సెలబ్రేటింగ్ అంటే సంబరాలు జరుపుకోవటం. ప్యాలెస్లో అందరూ కూడా సిద్ధార్థ్ యొక్క జన్మను గొప్ప సంబరంగా జరుపుకుంటున్నప్పుడు అక్కడికి అసీత అనే గొప్ప సాధువు వచ్చాడు. హీ వాజ్ ఎన్ ఓల్డ్ హెర్మిట్ who had given up all worldly pleasure and led a lonely life in the forest. హెర్మిట్ అంటే సన్యాసి. ఆయన ఒక వృద్ధ సన్యాసి. ఆయన భౌతిక సుఖాలన్నిటినీ వదిలిపెట్టి ఒంటరిగా అడవుల్లో ఉంటాడు. ది రాయల్ కపుల్ గ్రీటెడ్ హిమ్ అండ్ ట్రీటెడ్ రెస్పెక్ట్ఫుల్లీ. గ్రీటెడ్ అంటే అభివాదం చేయటం. రాయల్ కపుల్ అంటే రాజదంపతులు. రాజదంపతులు ఆయనకు అభివాదం చేసి ఆయన్ను చాలా గౌరవప్రదంగా చూసుకున్నారు. అసీత, ఓ కింగ్, హీజ్ నాట్ ఎన్ ఆర్డినరీ బాయ్. రాజా, ఇతను సాధారణ పిల్లవాడు కాదు. హీ ఈజ్ బోర్న్ టు రూల్ దిస్ వరల్డ్ నాట్ యాజ్ ఎ కింగ్ బట్ యాజ్ ఎ స్పిరిచువల్ టీచర్. ఇతను ఈ ప్రపంచాన్ని ఏలడానికి పుట్టాడు, కానీ రాజుగా కాదు, ఆధ్యాత్మిక గురువుగా. శుద్ధోదన, నో, he will rule this kingdom, this world as a king, not as a teacher. లేదు, ఇతను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఈ ప్రపంచాన్ని కూడా, అది రాజుగా, గురువుగా కాదు అన్నాడు మహారాజు. అసీత, నాట్ ఓన్లీ దాట్ క్వీన్, ఐఎమ్ సారీ టు సే యూ విల్ లీవ్ దిస్ మార్టల్ లైఫ్ ఇన్ ఎ ఫ్యూ డేస్. అంతేకాదు మహారాణి, ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించండి. మీరు కూడా అతి త్వరలోనే ఈ భౌతిక దేహాన్ని విడిచిపెడతారు. మార్టల్ అంటే భౌతికమైన, నశించేటటువంటిది అని అర్థం. సుధోధన, హూ ఈజ్ దేర్? సెండ్ దిస్ హెర్మిట్ అవే. ఎవరక్కడ? ఈ సాధువుని పంపించేయండి. యాజ్ అసీత టోల్డ్, క్వీన్ డైడ్ ఇన్ ఎ ఫ్యూ డేస్ అండ్ హెర్ సిస్టర్ టుక్ గుడ్ కేర్ ఆఫ్ సిద్ధార్థ్ యాజ్ హెర్ ఓన్ చైల్డ్. యాజ్ అసీత టోల్డ్, అసీత చెప్పినట్లు క్వీన్ డైడ్ ఇన్ ఎ ఫ్యూ డేస్, కొద్ది రోజుల్లోనే రాణి చనిపోయారు. అండ్ హెర్ సిస్టర్ టుక్ గుడ్ కేర్ ఆఫ్ సిద్ధార్థ్, రాణి యొక్క సోదరి సిద్ధార్థ్ యొక్క పాలనను తన సొంత బిడ్డలాగా చూసుకున్నారు. డేస్ పాస్ట్. సిద్ధార్థ్ గ్రూ అప్ టు బికమ్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. డేస్ పాస్ట్ అంటే రోజులు గడిచాయి. సిద్ధార్థ్ గ్రూ అప్, సిద్ధార్థ్ పెరిగాడు. గ్రూ అప్ అంటే పెరిగాడు. టు బికమ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, ఎలా పెరిగాడు? ఒక తెలివైన పిల్లాడుగా పెరిగాడు లేదా ఎదిగాడు. హిస్ గురు హూ టాట్ సిద్ధార్థ్ వన్ డే మెట్ ద కింగ్ సుధోధన. హిస్ గురు, అతని గురువు. ఎవరి గురువు? సిద్ధార్థకు ఎవరైతే బోధించారో ఆ గురువు ఒకరోజు రాజు శుద్ధోధనుణ్ణి కలిశాడు. గురు,
మై లార్డ్, ఐ హ్యావ్ టాట్ హిమ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ నో. గురు ఏమంటున్నాడు? మహాప్రభు, నేను నాకు తెలిసిందంతా అతనికి బోధించాను. హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద మోర్ హీ హ్యాస్ టాట్ మీ మెనీ థింగ్స్ విచ్ ఈవెన్ ఐ డు నాట్ నో. ఆల్ ద మోర్ అంటే అంతకన్నా ఎక్కువ. టాట్ అంటే బోధించాడు. హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద మోర్ హీ హ్యాస్ టాట్ మీ మెనీ థింగ్స్ విచ్ ఈవెన్ ఐ డు నాట్ నో. ఆయనకంతా తెలుసు, ఆయన అంతకంటే ఎక్కువ విషయాలు నాకు బోధించాడు. ఆ విషయాలు నాకు తెలియవు కూడా. సుద్ధోధన ఫెల్ట్ ప్రౌడ్ వెన్ హీ హర్డ్ దిస్. ప్రౌడ్ అంటే గర్వంగా. సుద్ధోధన ఫెల్ట్ ప్రౌడ్. సుద్ధోధనుడు రాజు ఎలా ఫీల్ అయ్యాడు? హీ ఫెల్ట్ ప్రౌడ్, గర్వంగా. వెన్ హీ హర్డ్ దిస్, ఇది వింటున్నప్పుడు ఆయన గర్వంగా ఫీల్ అయ్యాడు. సిద్ధార్థ్ వాజ్ నాట్ లైక్ అదర్ బాయ్స్. సిద్ధార్థ్ మిగిలిన పిల్లల వంటివాడు కాదు. హీ డిడ్ నాట్ ఎంజాయ్ ప్లేయింగ్ ఆర్ ఫైటింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ స్పెండ్ మచ్ ఆఫ్ హిస్ టైమ్ అలోన్. అలోన్ అంటే ఒంటరిగా. సిద్ధార్థ్ మిగిలిన పిల్లలతో ఆడుకోవడం కానీ గొడవ పడడం కానీ ఇష్టపడేవాడు కాదు. చాలా సమయం అతను ఒంటరిగా గడిపేవాడు. హీ ప్లేడ్ విత్ ద యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ ద ప్యాలెస్ గార్డెన్స్. అతను రాజభవనంలో ఉన్న ఉద్యానవనంలో ఉన్నటువంటి జంతువులతోనూ పక్షులతోనూ ఆడుకునేవాడు. వన్ డే హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద రాయల్ గార్డెన్. ఒకరోజు అతను రాజ ఉద్యానవనంలో కూర్చునున్నాడు. సడన్లీ ఎ స్వాన్ ఫెల్ ఓవర్ దేర్. అకస్మాత్తుగా ఒక హంస అతని ముందు పడిపోయింది. సిద్ధార్థ్ జెంట్లీ పిక్డ్ అప్ ది స్వాన్. జెంట్లీ అంటే సౌమ్యంగా. సిద్ధార్థ్ చాలా సౌమ్యంగా, సుకుమారంగా దాన్ని పైకి తీసుకున్నాడు. అండ్ స్లోలీ టుక్ అవుట్ ది యారో. మెల్లిగా దానికి గుచ్చుకొని ఉన్న బాణాన్ని తొలగించాడు. వైల్ హీ వాజ్ జెంట్లీ స్ట్రోకింగ్ ద స్వాన్. ఆ బాణాన్ని తీసివేసి దాన్ని చాలా సౌమ్యంగా, స్ట్రోకింగ్ అంటే నెమరటం, నిమురుతూ ఉండగా ఎవరొచ్చారు? దేవదత్త. హే సిద్ధార్థ్, దట్ బర్డ్ ఈజ్ మైన్, గివ్ ఇట్ టు మీ. ఓ సిద్ధార్థ్, ఆ పక్షి నాది, నాకిచ్చేయి అన్నాడు దేవదత్త. సిద్ధార్థ్, డోంట్ కిల్ లివింగ్ బీయింగ్, ఇట్స్ ఎ సిన్. జీవులను చంపకూడదు, అది పాపం అని చెప్పాడు సిద్ధార్థ్. దేవదత్త, డోంట్ టాక్ అన్నెసెసరీలీ. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా మాట్లాడకు. దట్స్ మై కిల్, అది నేను వేటాడింది. సో ఇట్ బిలాంగ్స్ టు మీ, అది నాకు చెందుతుంది అన్నాడు దేవదత్త. అప్పుడు సిద్ధార్థ్ ఏమన్నాడు? యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హర్ట్ ఆర్ కిల్ ఎనీ లివింగ్ బీయింగ్. హర్ట్ అంటే గాయపరచటం. ఒక జీవిని గాయపరచటానికి కానీ చంపడానికి కానీ నీకు ఎలాంటి హక్కు లేదు. సో లీవ్ ఇట్, అందుచేత దాన్ని వదిలేయి అన్నాడు సిద్ధార్థ్. బోత్ ఆఫ్ దెమ్ కెప్ట్ ఆర్గ్యూయింగ్. ఆర్గ్యూయింగ్ అంటే వాదించుకుంటున్నారు. బోత్ ఆఫ్ దెమ్ కెప్ట్ ఆర్గ్యూయింగ్, వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నారు. టు పుట్ ఎన్ ఎండ్ దే వెంట్ టు ఎ హర్మిట్ హూ వాజ్ సిట్టింగ్ దేర్. ఇది తేల్చుకోవడానికి వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్న ఒక తపస్వి, హెర్మిట్ అంటే తపస్వి లేదా సన్యాసి, అతని దగ్గరకు వెళ్ళారు. హెర్మిట్, టెల్ మీ మై డియర్, వాట్ మేడ్ యూ టు కమ్ హియర్. చెప్పండి పిల్లలు, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? బోత్ ఆఫ్ దెమ్ narrated వాట్ హ్యాడ్ హ్యాపెండ్. narrated అంటే వివరించటం. ఇద్దరు కూడా జరిగిందంతా వివరించారు. హెర్మిట్, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ టు లివ్. ఆ తపస్వి ఏం చెప్తున్నారు? గాడ్ హ్యాస్ క్రియేటెడ్. క్రియేటెడ్ అంటే సృష్టించారు. గాడ్ సృష్టించారు. ఏం సృష్టించారు? ప్రతి జీవిని కూడా అది జీవించడం కోసం సృష్టించారు. నో వన్ హ్యాస్ రైట్ టు కిల్ ది అదర్.
ఎవరికి కూడా మరొక జీవిని చంపే హక్కు లేదు. సో ద స్వాన్ బిలాంగ్స్ టు ద సేవియర్. కాబట్టి ఈ హంస దీనిని కాపాడిన వారికే చెందుతుంది. సేవియర్ అంటే రక్షకుడు. ఈ హంసను ఎవరైతే రక్షించారో వారికే చెందుతుంది. రాదర్ దాన్ హూ హర్ట్ ది బర్డ్. దీన్ని గాయపరిచిన వారికి ఇది చెందదు, దీనిని రక్షించిన వారికి ఇది చెందుతుంది. సో సిద్ధార్థ్, దిస్ బిలాంగ్స్ టు యూ. సిద్ధార్థ్, ఈ హంస నీకే చెందుతుంది అన్నారు తపస్వి. యూ కెన్ డూ యాజ్ పర్ యువర్ విష్ అండ్ యూ షుడ్ ఆల్సో ఫర్గివ్ దేవదత్త ఫర్ వాట్ హీ హ్యాడ్ డన్. ఫర్గివ్ అంటే క్షమించటం. యూ షుడ్ ఆల్సో ఫర్గివ్ దేవదత్త ఫర్ వాట్ హీ హ్యాడ్ డన్. అతను ఏదైతే చేశాడో దానికి నువ్వు దేవదత్తని క్షమించు అని హెర్మిట్ చెప్పారు. బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ యాక్సెప్టెడ్ ద వర్డిక్ట్. వర్డిక్ట్ అంటే తీర్పు. దేవదత్త, సిద్ధార్థ్ ఇద్దరూ కూడా ఆ తీర్పుకు కట్టుబడ్డారు, ఆ తీర్పుని అంగీకరించారు. ద హెర్మిట్ హూ సాల్వ్డ్ దిస్ చేంజ్డ్ ఇంటూ ఎ స్నేక్ అండ్ డిసపియర్డ్ ఇన్ ద ఫారెస్ట్. డిసపియర్డ్ అంటే అదృశ్యమయ్యాడు. ఈ తీర్పునిచ్చిన సన్యాసి లేదా సాధువు ఎవరైతే ఉన్నారో ఆయన చేంజ్డ్ ఇంటూ అ స్నేక్, ఒక పాము కింద మారి అదృశ్యమయ్యాడు. ఎక్కడికి? అడవిలోకి అదృశ్యం అయిపోయాడు. ద హర్మిట్ హూ సాల్వ్డ్, సాల్వ్డ్ అంటే పరిష్కరించటం. హూ సాల్వ్డ్ దిస్ చేంజ్డ్ ఇంటూ అ స్నేక్ అండ్ డిసపియర్డ్ ఇన్ ద ఫారెస్ట్. ఇయర్స్ పాస్ట్ అంటే ఏళ్ళు గడిచాయి. గడిచాయి, పాస్ట్ అంటే గడిచాయి. దీని అర్థం జరిగే కొద్దీ అని వస్తుంది. ఇక్కడ ఏళ్ళు గడిచాయి. సిద్ధార్థ్ గ్రూ టు బికమ్ అ ఫేమస్ అండ్ లవబుల్ మ్యాన్. సిద్ధార్థ్ ఎలా ఎదిగాడు? సిద్ధార్థ్ గ్రూ టు బికమ్ అ ఫేమస్. ఫేమస్ అంటే ప్రఖ్యాతిగాంచిన. అతను చాలా ప్రఖ్యాతిగాంచాడు, అంటే అందరూ అతన్ని నోటీస్ చేసే విధంగా అతను ఎదిగాడు. అలాగే లవబుల్ మ్యాన్ అంటే అందరూ అతన్ని ఇష్టపడే విధమైనటువంటి వ్యక్తిత్వంతో అతను ఎదిగాడు. హీ వాజ్ కైండ్ హార్టెడ్ మ్యాన్ హూ లవ్డ్ పీస్ అండ్ హేటెడ్ వైలెన్స్. అతను కైండ్ హార్టెడ్ మ్యాన్ అంటే దయగలవాడు. అతను దయగలవాడు. హీ వాజ్ కైండ్ హార్టెడ్ మ్యాన్ హూ లవ్డ్ పీస్ అండ్ హేటెడ్ వైలెన్స్. హీ వాజ్ కైండ్ హార్టెడ్. కైండ్ హార్టెడ్ అంటే దయగల హృదయం. అతని హృదయం దయ కలిగి ఉంది. సో కైండ్ హార్టెడ్ అంటే దయగల హృదయం కల మనిషి. హూ లవ్డ్ పీస్ అండ్ హేటెడ్ వయలెన్స్. అతను పీస్ని ప్రేమించేవాడు, ఇష్టపడేవాడు. పీస్ అంటే శాంతి. అండ్ హేటెడ్ వైలెన్స్, దేనిని అసహ్యించుకునేవాడు? హేటెడ్ అంటే అసహ్యించుకోవటం. దేన్ని అసహ్యించుకునేవాడు? వైలెన్స్, హింసను అసహ్యించుకునేవాడు. ద కింగ్ వాజ్ వరీడ్ అబౌట్ హిస్ సన్స్ నేచర్. కాకపోతే రాజుగారు తన కొడుకు యొక్క స్వభావాన్ని చూసి వరీడ్, చింతకు గురయ్యేవారు, బాధపడేవారు. శుద్ధోదన అంటే రాజుగారు ఇలా అంటున్నారు, వాట్ ఈస్ దిస్? సిద్ధార్థ్ ఈజ్ టూ జెంటిల్ అండ్ సెన్సిటివ్. ఏమిటిది? సిద్ధార్థ్ చాలా సున్నితంగా, కోమలంగా, ఇంకా సెన్సిటివ్గా అంటే సున్నితమైన వ్యక్తిగా ఉన్నాడు. ఐ వాంట్ హిమ్ టు బీ ఎ గ్రేట్ కింగ్. నేను అతను ఒక గొప్ప రాజు అవ్వాలనుకున్నాను. కింగ్స్ మస్ట్ బి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. రాజులు చాలా శక్తివంతంగా ఉండాలి, బలంగా శక్తివంతంగా ఉండాలి. స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అంటే బలంగా శక్తివంతంగా ఉండడం. హీ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సిట్టింగ్ బై హిమ్సెల్ఫ్ ఇన్ ద గార్డెన్ దెన్ లెర్నింగ్ హౌ టు బి ఎ రూలర్. అతను ఎంతసేపు ఉద్యానవనంలో కూర్చుని ఉండడానికే ఇష్టపడుతున్నాడు. అతను ఏమీ నేర్చుకోవట్లేదు. ఒక రూలర్ అంటే ఒక పాలకుడికి కావలసిన విషయాలేమీ అతను నేర్చుకోవట్లేదు. మినిస్టర్, డు నాట్ వరీ మై లార్డ్. మీరేమీ బాధపడకండి, మీరేమీ చింతపడకండి మహాప్రభు. ప్రిన్స్ షుడ్ బి మ్యారీడ్ టు గెట్ హిమ్ అవుట్ ఆఫ్ హిస్ డ్రీమ్ అండ్ ఇన్ టు ద రియల్ వరల్డ్. ప్రిన్స్ షుడ్ బి మ్యారీడ్. ప్రిన్స్ అంటే యువరాజు. యువరాజుకి పెళ్లి చేస్తే అతను ఆ కలల ప్రపంచంలోంచి
వాస్తవ ప్రపంచంలోకి బయటికి వస్తాడు అని మంత్రి సలహా ఇస్తున్నాడు. టు గెట్ హిమ్ అవుట్ ఆఫ్ హిజ్ డ్రీమ్ అండ్ ఇన్ టు ద రియల్ వరల్డ్. అతని కలలోంచి అతన్ను బయటకు తీసుకువచ్చి వాస్తవిక ప్రపంచంలో మనం ఉంచవచ్చు. ఎలాగా? ప్రిన్స్ షుడ్ బి మ్యారీడ్. యువరాజుకి పెండ్లి చేయాలి. యువర్ ప్రాబ్లం విల్ బీ సాల్వ్డ్ ఇఫ్ హీ గెట్స్ అ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ వైఫ్. అతనికి గనక ఒక అందమైన తెలివైన భార్య గనక వస్తే మీ సమస్య సమసిపోతుంది అని మంత్రి చెప్తున్నాడు. నెక్స్ట్, సుధోధన. వాట్ యూ సే సౌండ్స్ గుడ్. సౌండ్స్ గుడ్ అనే ఫ్రేజ్ని చూడండి. వాట్ యూ సే సౌండ్స్ గుడ్. నువ్వు చెప్పింది వినటానికి బాగుంది అనడానికి మనం ఇక్కడ సౌండ్స్ గుడ్ అనే పదాన్ని ఉపయోగించారు ఇక్కడ స్టోరీలో. దీన్ని మనం మన డైలీ లైఫ్లో కూడా యూజ్ చేయొచ్చు. వాట్ యూ సే సౌండ్స్ గుడ్. ఓకే, లెట్స్ సీ. మేక్ ద నెసెసరీ అరేంజ్మెంట్స్. ఓకే, లెట్స్ సీ. చూద్దాం. సరే చూద్దాం. దానికి కావలసిన ఏర్పాట్లను చేయండి. మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్ అంటే కావలసిన ఏర్పాట్లను చేయండి. సుధోధన సెంట్ ద మెసేజ్ టు హిజ్ నైబర్ కింగ్ సుప్రబుద్ధ. సుధోధనుడు అంటే రాజుగారు తన పొరుగు రాజ్యపు రాజైన సుప్రబుద్ధుడికి సందేశాన్ని పంపించాడు. బట్ హీ టోల్డ్ హిమ్ దట్ దేర్ వర్ మెనీ యంగ్ మెన్ హూ వాంట్ టు మ్యారీ హిజ్ డాటర్ అండ్ దేర్ ఫోర్ ద ప్రిన్స్ షుడ్ కంపీట్ అమాంగ్ అదర్స్ టు మ్యారీ హిజ్ డాటర్. మరి ఆ రాజుగారు ఏం చెప్తున్నారు? వాళ్ళ రాజ్యంలో తన కూతుర్ని వివాహం చేసుకోవటానికి చాలామంది యువకులు సిద్ధంగా ఉన్నారట. అందుచేత యువరాజు వాళ్ళతో పోటీపడి గెలిచి అప్పుడు తన కూతుర్ని వివాహం చేసుకోవచ్చని ఆ రాజుగారు, ఎవరు? సుప్రబుద్ధుడు చెప్పాడు. ఇక్కడ కంపీట్ అంటే పోటీ పడడం. ద ప్రిన్స్ షుడ్ కంపీట్ అమాంగ్ అదర్స్ టు మ్యారీ హిజ్ డాటర్. సిద్ధార్థ్, who took part in the contest, excelled in swordsmanship, archery and horse riding and won the hand of beautiful princess Yashodhara. సిద్ధార్థ్ who took part in the contest. took part అంటే అందులో భాగస్వామ్యము, అందులో జాయిన్ అవ్వటము. సో ఎందులోకి వెళ్ళాడు ఆయన? కంటెస్ట్ అంటే అక్కడ పెట్టిన పోటీలో ఆయన పాల్గొని ఎక్సెల్డ్ అంటే రాణించాడు. ఎక్సెల్డ్ అంటే రాణించుట. దేంట్లో రాణించాడు? ఇన్ స్వోర్డ్స్మెన్షిప్ అంటే కత్తిసాము. ఆర్చరీ అంటే విలువిద్య. అండ్ హార్స్ రైడింగ్ గుర్రపు స్వారీ. అండ్ వన్ ది హ్యాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ యశోధర. వీటన్నిటిలోనూ కూడా అతను రాణించి యశోధర, ఈమె అందమైన రాజకుమారి, ఈమె చేతిని అందుకున్నాడు. అంటే ఈమెను వివాహం చేసుకున్నాడు. సుధోధన ప్రెజెంటెడ్ 3 బ్యూటిఫుల్ ప్యాలెసెస్ టు హిస్ సన్ యాజ్ హిజ్ వెడ్డింగ్ గిఫ్ట్. సుధోధన మహారాజు తన కొడుకుకి పెళ్లి కానుకగా ఏమిచ్చాడు? 3 బ్యూటిఫుల్ ప్యాలెసెస్, 3 అందమైన ప్యాలెస్లను గిఫ్ట్గా ఇచ్చాడు. ఇట్ వాజ్ సరౌండెడ్ బై లార్జ్ వాల్స్. ఈ ప్యాలెస్లన్నీ కూడా సరౌండెడ్ బై లార్జ్ వాల్స్. సరౌండెడ్ అంటే ఏమిటి? చుట్టబడి ఉన్నాయి. వాటి చుట్టూ ఒక పెద్ద గోడలు నిర్మించబడి ఉన్నాయి. ఎందుకని? టు ప్రివెంట్ ఎనీథింగ్ అన్ప్లెజెంట్ ఫ్రమ్ కమింగ్ నియర్ ద ప్రిన్స్. టు ప్రివెంట్ ఎనీథింగ్ అన్ప్లెజెంట్ అంటే ప్లెజెంట్గా లేనిది, అసహ్యకరమైనది లేదా ఇబ్బంది కలిగించేది, మనల్ని ఇబ్బంది పెట్టేవి, డిస్టర్బ్ చేసేవి, ఇటువంటివి ఏమీ కూడా రాజకుమారుడి దృష్టిలోకి రాకుండా ఉండేందుకు ఈయన పెద్ద గోడలు నిర్మించాడు. టు ప్రివెంట్ అంటే నిరోధించటం, నివారించటం. ఎనీథింగ్ అన్ప్లెజెంట్ అంటే ప్లెజెంట్గా లేనిది, అసహ్యకరమైనది. లెట్స్ సీ ద నెక్స్ట్. ప్రిన్స్ వాజ్ గివెన్ డెలిషియస్ ఫుడ్, బ్యూటిఫుల్ మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్స్ టు కీప్ ద ప్రిన్స్ అవే ఫ్రమ్ ది అవుట్సైడ్ వరల్డ్. రాజకుమారుడికి ఎటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయి? డెలీషియస్ ఫుడ్ అంటే రుచికరమైన ఆహారం. ఇంకా బ్యూటిఫుల్ మ్యూజిషియన్స్ అంటే సంగీతకారులు. అండ్ డాన్సర్స్, నాట్యం చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా యువరాజుకి ఇవ్వబడ్డారు. ఎందుకని? అతన్ని బయట ప్రపంచానికి దూరంగా ఉంచేందుకు. టు కీప్ ద ప్రిన్స్ అవే ఫ్రమ్ ది అవుట్సైడ్ వరల్డ్.
ఫర్ మెనీ ఇయర్స్ సిద్ధార్థ్ లివ్డ్ అ లగ్జీరియస్ లైఫ్. చాలా సంవత్సరాల పాటు సిద్ధార్థ్ ఒక విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు అండ్ వాజ్ టోటల్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద రియల్ వరల్డ్. వాస్తవిక ప్రపంచం నుంచి అతను పూర్తిగా దూరం చేయబడ్డాడు. టోటల్లీ కట్ ఆఫ్. వాస్తవిక ప్రపంచం నుంచి అతను పూర్తిగా దూరం చేయబడ్డాడు. టైం పాస్డ్ లైక్ దిస్. ఇలా కాలం గడిచిపోతుంది. సూన్ దే హ్యాడ్ ఎ సన్ రాహుల. ఇంతలో వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు, పేరు రాహుల. ద కింగ్ వాజ్ హ్యాపీ దట్ హిస్ ప్లాన్స్ ఫర్ హిస్ సన్ వర్ వర్కింగ్ అవుట్ సో వెల్. రాజుగారు చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే అతను తన కొడుకు గురించి చేసిన పథకాలన్నీ కూడా పారి అతనికి మంచి ఫలితాలు వస్తున్నాయి. రాజుగారు అనుకున్నదంతా జరుగుతుంది. వర్కింగ్ అవుట్ సో వెల్ అంటే అనుకున్నది చాలా బాగా జరుగుతుంది. సో దిస్ ఈజ్ పార్ట్ 3. వీ విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ పార్ట్ 4. పార్ట్ 3 కథ చూసారు కదా, పార్ట్ 4లో మిగిలింది మనం చూద్దాము. ఈ స్టోరీకి ముందు పార్ట్స్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి పార్ట్ 1, పార్ట్ 2ని కూడా మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పెబెల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.